హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్ పరీక్షకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఫిబ్రవరి 22 మధ్యాహ్నం 2 అయ్యింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఈ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష గురించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి, టెలిగ్రామ్, సోషల్ మీడియాలో, వివిధ వార్తాపత్రికల్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుందన్నది మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఎందుకంటే ఈ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో, వివిధ ప్రాంతాల్లో నిరుద్యోగ యువత అయితే ఆందోళనలు అయితే చాలా ఉధృతంగా చేస్తున్నాయి. దీనికి సపోర్ట్గా రీసెంట్గా కమ్యూనిస్ట్ సిపిఐ పార్టీకి చెందిన రామకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక లెటర్ రాయడం జరిగింది. ఈ లెటర్ ప్రకారం ఏంటంటే, ఏదైతే గ్రూప్ 2 పరీక్ష ఉందో ఈ గ్రూప్ 2 పరీక్షను రాష్ట్ర విధానంలో తప్పులు ఉన్నాయి, ఆ రాష్ట్ర విధానంలో ఏర్పడ్డ తప్పులను సరిచేసి గ్రూప్ 2 పరీక్షను నిర్వహించాలని చెప్పేసి అతను అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అయితే కోరడం జరిగిందనమాట. ఈ రాష్ట్ర విధానాన్ని ఇటీవల హైకోర్టులో వేసినా కూడా సరైన నిర్ణయం రాలేదు కాబట్టి మీకు ఈ ప్రభుత్వం అయినా సరే సరైన నిర్ణయం తీసుకుని ఈ నిరుద్యోగులకి న్యాయం చేయాలని చెప్పేసి అతను అయితే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరిగిందనమాట. యాక్చువల్గా మళ్ళీ ఇప్పుడు ఈ గ్రూప్ 2 ఈ రాష్ట్ర విధానాన్ని ఇప్పుడే ఫిక్స్ చేయకుండా ఎగ్జామ్ కండక్ట్ చేస్తే కనుక తర్వాత అయినా సరే సుప్రీంకోర్టు లేదా హైకోర్టు వెళ్ళి తర్వాత ఉద్యోగం వచ్చిన అభ్యర్థులు ఉద్యోగంలో జాయిన్ అయిన కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ కోర్టు తీర్పు వల్ల వాళ్ళు ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇది ప్రజెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి తీవ్రమైన ఆందోళన కలుగజేస్తుంది. కాబట్టి ఎందుకంటే ఎగ్జామ్ రాస్తే రిజల్ట్ ఏమవుతుందో తెలియదు, రిజల్ట్ వచ్చిన తర్వాత జాబ్లో జాయిన్ అయినా కూడా ఆ తర్వాత పరిణామాలు ఏంటనేది తెలియదు. ఎప్పుడు హైకోర్టు, ఎప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వస్తుందో, ఎప్పుడు మళ్ళీ మా ఉద్యోగాలు పోతాయని ఆందోళనలో వాళ్ళు ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. వాళ్ళకి సరైన న్యాయం చేసి ఎగ్జామ్ నిర్వహించాలని అతను అయితే కోరడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము కొన్ని గ్రూపుల్లోని అలాగే కొన్ని వార్తాపత్రికల్లో వస్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నారు, త్వరలో సరైన నిర్ణయం వెలువడే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే యాక్చువల్గా ఏపీఎస్సి అనేది ఒక కాన్స్టిట్యూషనల్ సంస్థ అనమాట, రాజ్యాంగబద్ధ సంస్థ. యాక్చువల్గా ఈ ఏపీఎస్సి అనేది రాజ్యాంగబద్ధ సంస్థ అవ్వడం వల్ల దీని నిర్ణయాల్లో ప్రభుత్వ జోక్యము 100% ఉండదన్నమాట. యాక్చువల్గా ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి ప్రభుత్వం నిర్ణయాలు దీనిపై రుద్దే అవకాశం అయితే ఉండదు. కాకపోతే ముఖ్యమంత్రి గారు రికమెండ్ చేస్తే ఏపీఎస్సి చైర్మన్ గారు కూడా దానికి సానుకూలంగా స్పందించి ఈ ఎగ్జామ్ను పోస్ట్ పోన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే ఏపీఎస్సి చైర్మన్ యొక్క డెసిషనే ఫైనల్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ ఏపీఎస్సి నిర్వహించే పరీక్షల్లో కానీ, అది తీసుకునే నిర్ణయాల్లో కానీ ఏపీఎస్సి చైర్మన్ మరియు ఇతర కమిటీ సభ్యుల అభిప్రాయం మేరకు మాత్రమే ఈ ఏపీఎస్సిలో ఎగ్జామ్ కండక్ట్ చేయాలన్నా ఏది చేయాలన్నా జరుగుద్ది అనమాట. ప్రభుత్వం జస్ట్ దానికి జాబ్ ఇండెంట్ మాత్రమే సప్లై చేస్తుంది. అంటే ఏ పోస్టులు ఖాళీలు ఉన్నాయి, దేనికి నోటిఫికేషన్ ఇవ్వాలి, దేంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయని జస్ట్ జాబ్ ఇండెంట్ మాత్రమే ఏపీఎస్సికి ఇస్తుంది. ఏపీఎస్సి ఎగ్జామ్ నిర్వహించే స్వయం ప్రతిపత్తి సంస్థ అనమాట. దానివల్ల ఏపీఎస్సి నిర్ణయాలను గవర్నమెంట్ అయితే 100% నిర్ణయించలేదు. ఏపీఎస్సి స్వయం చాలకంగా తన నిర్ణయాలు తను తీసుకుంటుంది. కాకపోతే ముఖ్యమంత్రి గారు రికమెండ్ చేస్తే గనక దాన్ని పాజిటివ్గా కన్సిడర్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందువల్ల ఏంటంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు కలగజేసుకుని ఏపీఎస్సి చైర్మన్ గారికి స్వయంగా చెప్తారా లేదన్నది ఇంకా మనం వేచి చూడాల్సిందే. ఇంకా కొంత యాక్చువల్గా మధ్యాహ్నం 2 గంటలకు వచ్చిన అప్డేట్ అనమాట ఇది. కాకపోతే చాలామంది ఇప్పుడు ఏపీఎస్సి ముట్టడి కూడా చేస్తున్నామని చెప్పేసి సోషల్ మీడియాలో వస్తుంది. అది ఎంతవరకు నిజమో తెలియదు. కాకపోతే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఇప్పుడు పెట్టడం వల్ల ఖచ్చితంగా నష్టం జరిగిద్ది అనేది మాత్రం 100% నిజము.
ఎందుకంటే తర్వాత ఇప్పుడు ఎగ్జామ్ రాసినా సరే రిజల్ట్ వచ్చే లోప ఎన్నో కోర్టు కేసులు రావచ్చు, రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా కోర్టు కేసులు పడవచ్చు. తర్వాత ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించి అసలు మెయిన్స్ రద్దు కాకుండా నోటిఫికేషనే క్యాన్సిల్ చేయాలని అయితే కోరుకుంటూ ఒక లెటర్ అయితే మనకు టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో దాని గురించి చేస్తాను, ఎందుకంటే ఎందుకు నోటిఫికేషన్ రద్దు అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అతను అయితే వివరించడం జరిగింది. దానికి సంబంధించిన నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అలాగే ప్రజెంట్కి మనకున్న 2 గంటల లోపు ఉన్న అప్డేట్ ఏంటంటే ఏపీపీఎస్సీ వెబ్సైట్ నుంచి ఎటువంటి మనకి వెబ్సైట్లో ఎటువంటి వెబ్ నోటు విడుదల చేయలేదు. జస్ట్ ఈరోజు ఒకే ఒక వెబ్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే ఏదైతే సోషల్ మీడియాలో గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందని ఒక ఫేక్ వెబ్ నోట్ సర్క్యులేట్ అవుతుందో అది రాంగ్ అని చెప్పేసి మాత్రమే ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక ఏ వెబ్ నోటు రాలేదంట. అంటే ప్రజెంట్ మనకి ఏపీపీఎస్సీ నుంచి అఫీషియల్గా ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిందని ఎటువంటి వెబ్ నోటు రాలేదు. కాకపోతే పోస్ట్ పోన్ అంటూ వచ్చిన వార్తల మొత్తంలో నిజం లేదు, అది అబద్ధం అని చెప్పేసి వెబ్ నోట్ ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు ఈ ఫైల్ చూస్తున్నారని చెప్పి అంటున్నారు. ఈవినింగ్ లోపు ఏమైనా మంచి న్యూస్ వచ్చే అవకాశం ఉంది, మనం వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.